బిగ్ బాస్ హౌస్ లోకి ప్రతిసారి కూడా తనుజాకి కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ లో అన్యాయం జరుగుతుందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం తనుజ లైవ్ లో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎందుకు అంటే కెప్టెన్సీ కంటెండర్ గా తనుజ, ఇమాన్యుయల్, రీతు, కళ్యాణ్, దివ్య, శ్రీనివాస్ వీళ్ళ 6 కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే బిగ్ బాస్ టాస్క్ ఏమిచ్చారంటే బోన్ టాస్క్. ఇక గార్డెన్ ఏరియాలో ఆ బోన్ ని ఏర్పాటు చేసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా సర్కిల్లో తిరుగుతూ ఉండాలి. ఎప్పుడు బజర్ మోగితే సర్కిల్ తో తిరుగుతూ ఎండ్ అయ్యే సమయానికి అక్కడున్న ఏదైతే బోన్ ఉంటుందో అది పట్టుకొని అవతల కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కెప్టెన్సీ టాస్క్ నుంచి రిమూవ్ చేసేయాలి. ఇక ఇందులో భాగంగా ఇమాన్యుయల్ ముందుగా కళ్యాణ్ని, తర్వాత శ్రీనివాస్ ని, తర్వాత రీతుని, దివ్యాని తీసేశాడు. ఫైనల్ గా ఇమాన్యుయల్, తనుజ వీళ్ళిద్దరికి జరిగింది ఫైనల్ కెప్టెన్సీ టాస్క్. కానీ ఇమాన్యుయల్ చివరిగా తనుజాని తీసేశాడు. దీంతో తనుజ చాలా ఎమోషనల్ అయింది. చివరి వరకు కెప్టెన్సీ టాస్క్ లో పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా ఇలా తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా బాధగా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుందనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఇమాన్యుయల్ డే 1 నుంచి తనతో బాగా ఉన్నప్పటికీ కూడా భరణి వెళ్లిపోయిన తర్వాత తనుజాని టార్గెట్ చేస్తున్నాడు. యాక్చువల్ గా చెప్పాలి అంటే తనుజాకి ఇమ్యూనిటీ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఆమెని ఎలాగైనా విన్నర్ చేయాలని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ తనుజ ఎలాగైనా సరే బిగ్ బాస్ 9 లో తనంటూ కెప్టెన్ అవ్వాలని, అలాగే తన బోర్డు తీసుకెళ్లి ఆ కెప్టెన్సీ బోర్డులో ఉంచాలని అనుకుంది. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రతిసారి చివరి వరకు వెళ్లి తన చేయి జారిపోతుంది. ఇది నా బడ్ లక్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది లైవ్ లో తనుజ. మరి మొత్తానికి తనుజ కెప్టెన్సీని కోల్పోయని బాధపడుతున్న దానికి మీరు ఏమంటారు అనేది కమెంట్ చేయండి. మరి నిజంగా తనుజకి కెప్టెన్సీ అనేది అవసరం అంటారా లేదంటారా అనేది కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.